టెంపరేచర్లో వీళ్ళకేం ఎటువంటి ఇది లేదు, తగ్గిపోతుంది అని చెప్పిండ్రు డాక్టర్ గారు. తర్వాత నేను నివేదికను స్కూల్ కాడికి పోయి ఇది అయిపోయిన తర్వాత నివేదిక పోయి స్కూల్ కాడికి పోయి అడిగిపోతే తెలుసు సార్ నివేదిక. నాకు ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ మోషన్స్ పెట్టినాయి పిల్లలకి వచ్చిండు అని అన్నారు. వామిటింగ్ ఇక్కడికి వచ్చింది హాస్పిటల్ కాడికి వచ్చి ఏం జరిగింది తెలియదు సార్. నేను ఆడికి పోయినాక ఎంక్వైరీ చేస్తే అన్నీ అడుగుతారు సార్. ఏం పెట్టిండ్రు, ఏం తిన్నారు, ఎంతమంది ఉన్నారు టీచర్లు అక్కడ, మళ్ళీ ఏఎన్ఎం ఏం చేస్తుంది. విషయం ఏంటంటే ఏఎన్ఎం కూడా ఉంటుంది, ఆమె ఏం చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఎవరినో ఒక ఆటో మాట్లాడము సిఆర్పీని ఎవరినో తీసుకుని ఒక ఆటోని మాట్లాడి లోకల్ పెడితే పంపించాలి, హాస్పిటల్ నుంచి పంపించాలి. టోటల్ ఎంతమంది? మొత్తం 270 మంది ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్. 270 మంది ఉన్నారు. ఈరోజు అమరింత మండలం కస్తూర్బా స్కూల్ దగ్గర రాత్రి అన్నం తిని ఫుడ్ పాయిజన్ అయిన సందర్భంగా ఇక్కడికి 40 మంది విద్యార్థినులు ఇక్కడికి మన ఆత్మకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ మెరుగైన చికిత్స అందించి 8 మందిని వనపర్తి హాస్పిటల్కు పంపించడం జరిగింది. మా ఎమ్మెల్యే చిట్టెం రామరెడ్డి అన్న గారు డిఎంహెచ్ఓకి తర్వాత ఎస్ఓ గారికి మాట్లాడి ఇక్కడ మెరుగైన చికిత్స అందించిన తర్వాత ఇక్కడ ఉండి దగ్గరుండి మేము పరీక్షించి అక్కడికి పంపడం జరిగింది. ఇప్పటికైతే ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ ఏమీ ప్రాబ్లం లేదు. ఇంకా ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ బండ్లను కూడా మేము ఏర్పాటు చేసినాము, వాళ్ళని కూడా మేము తరలించడానికి ఉన్నాము. మొత్తం ఎంతమంది? 40 మందికి అస్వస్థగా గురైండు. అందులో 8 మందికి మాత్రం కొద్దిగా సీరియస్గా ఉందంటే వనపర్తి తరలించడం జరిగింది. నిన్న నైట్ నుండి అన్నం తిన్నాం, కాకపోతే మధ్యాహ్నం వచ్చిన అన్నమే తిన్నాం. అది తిన్నాక మా ఫ్రెండ్స్ కూడా చూసి 4 పురుగులు తీసి బయటకు వేసిండ్రు. వేసి మేడం వాళ్ళు చెప్తే మేడం వాళ్ళు ఏం కాదులేమో అని అన్నారు. అంటే ఇంకా తర్వాత కూడా మళ్ళీ నైట్ అన్నం వండిపోయినాక తిన్నాము. వంకాయ కర్రీ సాంబార్ వంకాయ కర్రీ చేసిండ్రు, తిన్నాం. తిన్న తర్వాత కొద్దిగా బ్రష్ చేసి పాలు తాగినాక ఇంకా అందరూ బాత్రూమ్ పోయినాక తర్వాతకి వచ్చినాక అందరు పడ్డారు. ఇంకా క్లాస్ రూమ్లో కింద అందరు పడ్డారు. మేడం వాళ్ళకి చెప్తే మేడం వాళ్ళ